దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మన మనస్సు దేవుని యందే ఉంచాలన్న క్రమాన్ని ధ్యానించుకుంటున్నాము. మన మనస్సు దేవుని యందే ఉంచాలని పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనములో చెప్పబడింది. మనమందరము ఒకరికొకరము ప్రేమ కలిగిన వారమై దేవుని యందు పరిపూర్ణ హృదయం గల వారమై జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? ఎందువలనంటే ధర్మశాస్త్రం అంతయు ప్రేమే కదా. ఇది దేవుని నుండి వచ్చిన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞలలో ప్రేమ అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే ఈరోజు ధ్యాన వాక్యము లోకములో జరుగుతున్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము ఇవి దేవుని ద్వారా పుట్టినవి కాదని, ఇవి లోక సంబంధమైనవేనని యోహాను భక్తుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. లోకము నుండి పుట్టిన వాటిని మనం ఆచరించకూడదు. అసలు లోకాన్నే ప్రేమించకూడదు. మనం ప్రేమించవలసిందాలు ఎవరిని? ప్రభువారిని మనం ప్రేమించాలి. లోకములో కొందరు క్రీస్తు విరోధులు కూడా ఉన్నారు. అట్టి విరోధులు ఎవరంటే వాళ్ళు మనలో నుండి బయలు వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు బయలు వెళ్ళి లోకానుసారమైన సుఖాలు, చెడ్డ చూపులు, అహంకార బుద్ధులు మొదలగునవన్నీ కలిగి తండ్రిని కుమారుని ఎరుగని లోక సంబంధులు. వాళ్ళు కూడా మనవాళ్లే. అయితే వాళ్ళు బయలు వెళ్ళి వాళ్ళు లోకాన్ని ప్రేమించారు. ఆ లోకము చూపుతున్నటువంటి అతి ఆశ కలిగినటువంటి ఈ చెడ్డ చూపులు, సుఖాలు, దుర్బుద్ధులు, అహంకార బుద్ధులు ఇవన్నీ కలిగి ఉన్నారు పాపం వాళ్ళు. వాళ్ళకి ఇక లోక సంబంధమే కానీ దేవుని సంబంధము ఎరుగని వాళ్ళు. అయితే ఇక్కడ ఒక మాట, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని యోహాను భక్తుడే తను వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తున్నాము. మనము నెరవేర్చవలసిన ఆయన చిత్తము మనమందరము ప్రేమ కలిగి ఉండి, ఆయన చిత్తం ఏంటంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. లోకాశలు నెరవేర్చకూడదు, లోకాశల దగ్గరికి వెళ్ళకూడదు, లోకాశలను మనం తృణీకరించాలి, లోకాశలను విసర్జించాలి. మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచి ఆయన చిత్తము మనం నెరవేర్చాలి. మనమందరము ప్రేమ కలిగి ఉండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపాలను అని యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 23లో వ్రాయబడి ఉన్నది. మనం ఒకరినొకడు ప్రేమించాలట. అది దేవునికి ఇష్టమైంది. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఒకరినొకరు మనం ప్రేమించుకుంటామో, అంటే ఏ గొడవలు లేకుండా, ఏ అసహనాలు లేకుండా, ఏ విధమైనటువంటి తృణీకరింపులు లేకుండా ప్రతి మానవుడితో ఐక్యంగా మనం కలిసి మనం జీవిస్తున్నాము అంటే అది దేవుని ఆజ్ఞ మనం నెరవేర్చినట్టు. ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించి మనమందరము ప్రేమతో జీవితాలు గడుపుచు దేవుని మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు.
తండ్రి, నీ పరిశుద్ధ వాక్యములోని నాయన నిత్యము తండ్రి ఒక వాక్యాన్ని మేము ధ్యానించుకునే ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము లోకాన్ని ప్రేమించకుండా, లోకంలో పుట్టినవి మాకు ఏమీయూ మేము తెలుసుకోనకుండా ఉన్నా సరే మంచిది తండ్రి. అందుకని దేవా, నీ యొక్క చిత్త ప్రకారము నీ ప్రేమను తండ్రి మేము ప్రేమ గలవారమై ఒకరినొకరము ఆదరించుకుంటూ, ఒకరినొకరం ప్రేమించుకుంటూ, ఒకరినొకరము దేవా కలిసి ఉండి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.